1000 ఎకరాలు 500 ఎకరాలు 10,000 కోట్ల భూములు 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన సంపద ఇది ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారు అనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది. ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది. ఇది మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు వాళ్లకు రెస్టోర్ చేయాలని చెప్పి కోరుతున్నా. కాదు కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70%, 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరైనా ఆపితే చీల్చి చెండాడుతాం నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్త నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూసుకోవడానికి సిద్ధంగా లేము. గుర్తుపెట్టుకో, చీల్చి చెండాడతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా?